రైట్ రైట్ విజయకిరణ్ గారు, ఎస్ కంటిన్యూ చేద్దామండి. ఎస్ శివపార్వతి గారు, సో ఎప్పుడైతే పాలనా పగ్గాలు చేపట్టారో అప్పుడే తిరుపతిలో దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతా అని చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో ఒక్కొక్కటిగా బయటకు చూస్తున్న వాస్తవాలు ఏంటో మనం చూస్తున్నాం, అక్కడ జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి. తర్వాత ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం సందర్శనకు వెళ్ళారు. ఆ రెండూ కూడా నా బాధ్యత, ఆ రెండూ కూడా నా ప్రధాన లక్ష్యం చెప్పుకుంటూ వచ్చారు. పోలవరం సందర్శనకు వెళ్ళినప్పుడు దుఃఖం వచ్చింది చూస్తే. ఇంత దుస్సాహసంగా, ఇంత దారుణంగా ప్రాజెక్టుని మొత్తం గోదాట్లో కలిపేస్తారు. కేంద్ర జలశక్తి సంఘం కూడా ఏమీ చేయలేమన్నట్టుగా చేతులెత్తేస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు పిలిపించి వారితో చేస్తే డిసెంబర్కి కానీ వారి నివేదికలు వచ్చేలా లేదు, ఎన్నాళ్ళు పడుతుందో కూడా తెలియదు. సో ఇంత దారుణంగా చేయడం అనేది ఎక్కడ లేదు అంటూ ఆయన చాలా ఆవేదనతో మాట్లాడడం చూస్తాం. సో వరుసగా ఒక్కొక్క దాంట్లోనే అంత భారీ అవినీతులు బయటపడుతుంటే ఇంకా చాలా శాఖలు ఉన్నాయి, ప్రతి శాఖలోనూ అవినీతిని వెలికి తీస్తూ ఉంటున్నారు. ఒకవైపు పౌర సరఫరాల శాఖలో ఆల్రెడీ మనోహర్ గారు ప్రకటించడం మనం చూస్తాం, అక్కడేం జరుగుతుందో. ఇలా ప్రతి శాఖలో అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంది. ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలంటారు? ముందుగా సతీష్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడ అందులేదు ఎంత ఎదిగిన అవినీతి అని ఇందని కాదు, ఏది ప్రతి శాఖ అవినీతిమయమే అవుతుంది. సో ఇలాంటప్పుడు ఎంత వెతికినా నా వాయిస్ ఇంట్లో రీసౌండ్ అవుతుంది. లేదండి, క్లియర్గా ఉంది, పర్లేదు చెప్పండి. మీకు వస్తుందా? అదే ఎంత ఎంత చెప్పినా మనం తక్కువే అవినీతి గురించి. ఇంకా ఎన్ని కేసులు బయటకు వస్తాయి, ఇప్పుడు తవ్వే కొద్దీ పురాతన తవ్వకాల్లో బయటకు వస్తున్నట్టు. పోతే పోలవరం గురించి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అందుకే ఈ రెండు కంప్లీట్ చేయగలరని చెప్పి ప్రజలు కూటమికి పట్టం కట్టారు, అంటే కూటమికి అండగా నిలబడ్డారు. ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ రెండు విషయాల్లో చేతులు ఎత్తేసి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేశారు, విధ్వంసం చేశారు. ఇతనికి పాలన మీద అవగాహన లేదు, రాష్ట్ర భవిష్యత్తు మీద బాధ్యత లేదు. అసలు రాష్ట్రం ఏమైపోతుంది అనే ఒక కనీస ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఇలాంటి వ్యక్తి ఉండకూడదు అని చెప్పి ప్రజలు అతను పక్కన పెట్టేసి 11 క్రికెట్ టీం నుంచి పక్కన పెట్టేశారు. అది ఇక పోలవరం గురించి ఇప్పుడు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు దాదాపు 64,000 కోట్లు నీటి ప్రాజెక్టులు కేటాయించింది గత ప్రభుత్వం టీడీపీ హయాంలో. సో 2019 నుంచి 24 వరకు ఎంత నిధులు కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, పోలవరం పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే రాగానే మీరు పోలవరం కడతా అన్నారు కదా, ఎందుకు కట్టలేదని ప్రజలు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ పోలవరం ప్రాజెక్ట్ కండిషన్ ఏంటి అనేది ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సో ఈ రోజు శ్వేతపత్రం ఏదైతే రిలీజ్ చేశారో సిబిఎన్ గారు, చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు, అది యాప్టెడ్ గా అది కావాలి ప్రజలకి. ఎందుకంటే ప్రజలకు అవగాహన ఉండాలి ప్రతి విషయం మీద, ఎంత డ్యామేజ్ జరిగింది అనేది వాళ్ళకి ఆధారాలతో కళ్ళకు కట్టినట్టు చెప్తేనే వాళ్ళకు కూడా మన కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎంతవరకు దీన్ని కంప్లీట్ చేయడానికి ఎంత స్పాన్ ఆఫ్ టైం పడుతుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. లేకపోతే చెప్పకుండా మన దగ్గరే పెట్టేసుకొని ప్రభుత్వమే పనులు చేసుకుంటా ఉంటే గత ప్రభుత్వం లాగా ఏం చెప్పకుండా ఏదో వెళ్ళేసి అసెంబ్లీలో తొడలు కొట్టేసి 21లో పూర్తి చేస్తాం, 22లో ఖరీఫ్ పంటలు నీళ్లు ఇస్తాం, 23లో చేస్తాం, ఇంక తర్వాత ఫైనల్ గా 25 కూడా అవ్వదు అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. సో ఆయనే అసెంబ్లీ సాక్షిగా అన్ని ఈ సంవత్సరం కడతా అని చెప్పారు. అంటే అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ఆయన సంవత్సరం కడతా అన్నాడు, సరే ఒక 2 సంవత్సరాలు లేట్ అయినా కానీ కనీసం 2026కో 25 పూర్తి అయింది కదా అని ప్రజలు అనుకుంటారు. ఇక్కడ కూటమి మారిన తర్వాత ఆ పనులు కనుక అంటే వీళ్ళు చేసిన అసలు కంప్లీట్ గా మళ్ళీ జీరోకి వెళ్ళాం కదా, మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. అంత డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం, ఏ స్థాయిలో డ్యామేజ్ అయింది కూడా నిన్న క్లియర్ గా వివరించడం జరిగింది. సో వీళ్ళు పట్టించుకోని పరిస్థితి. అసలు పోలవరం అనేది ఇప్పుడు కలగాలండి. దాదాపు అది మన 155 ఏళ్ల చరిత్ర ఉంది పోలవరానికి. అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేసింది 1870లో బ్రిటిష్ లెఫ్టినెంట్ కర్నల్ హేగ్ అనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఈ ఆలోచన 1896లో వాల్ అనే అతను ఒక ఇంజనీరింగ్ వర్క్స్ ఆఫ్ గోదావరి డెల్టా అనే పుస్తకంలో క్లియర్ గా పోలవరం గురించి రాశారు. అంటే ఈ పోలవరం అనేది కడితే దాదాపు
వేస్ట్ అవుతున్న 1660 టీఎంసీల నీళ్లు. అంటే నాసిక్ లో పుట్టిన గోదావరి తెలంగాణ మీదుగా ప్రవహించి ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ వృధాగా నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి. దాదాపు 1660 టీఎంసీలు. అంటే ఒక నాగార్జున సాగర్ ని 4 సార్లు నింపితే ఎంత నీళ్లు అవుతాయో ఒక సంవత్సరానికి అంత నీరు వేస్ట్ అయిపోతుంది. సో ఈ నీళ్ళంతా గనక స్టోర్ చేసుకొని రిజర్వాయర్ గనక మనం బిల్డ్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రతి ఇంటికి తాగునీళ్ళు వస్తుంది. విశాఖపట్నం లాంటి సిటీస్, రాయలసీమ కరువు ప్రాంతాలు అన్ని సుసశ్యామలు అవుతాయి. సో అంత చరిత్ర ఉన్న దీన్ని ఇంతవరకు దాదాపు 10 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అంటే ఇది మొన్న ఎన్నికలతో 11 పార్లమెంట్ ఎన్నికలు, 10 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇంతవరకు 13 మంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో 13 మంది ముఖ్యమంత్రులు మారారు. సో ఆ రోజు అంజయ్య గారు ఎప్పుడైతే అంజయ్య గారు శంకుస్థాపన చేసింది, ఆయన శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉంది. 1981లో ఆయన శంకుస్థాపన చేశారు అంజయ్య గారు. 1941లోనే దీన్ని మద్రాసు ప్రివెన్సీ నీటిపారుదల చీఫ్ ఇంజనీర్లు ప్రస్తావించారు. ఎల్ కృష్ణయ్య అయ్యర్ అనే అతను పోలవరం దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి 129 కోట్లు ఖర్చు అవుతుంది, ఇది కనుక పెడితే ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఇంకా దక్షిణ సౌత్ ఇండియా కూడా చాలా వాటర్ సేవ్ చేయడానికి ఇది ఒక మోడల్ అవుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్ గనక చేస్తే మనకి నీటి ఎద్దడి, రాబో తరాల్లో నీటి ఎద్దడి ఉండదు అని చెప్పి ఆ రోజుల్లోనే ప్రపోజల్ చేశారు. అంటే 129 కోట్లు అంటే ఆ రోజు చాలా పెద్ద బడ్జెట్ అని చెప్పి పక్కన పెట్టారు. తర్వాత మళ్ళీ 1976లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేషన్ వేసి దాదాపు 2665 కోట్లు అవుతుంది అని చెప్పి మళ్ళీ ఎస్టిమేషన్ వేసి ఏదో ఒకటి కొంత ప్రయత్నం చేద్దామని స్టార్ట్ చేసిన 1981లో అంజయ్య గారు శంకుస్థాపన చేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా దీన్ని కూడా ఈ ప్రాజెక్ట్ ను కూడా జాయిన్ చేసి శంకుస్థాపన చేశారు. ఆయన కూడా ఏదో మామ అనిపించారు అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2014లో మళ్ళీ మనం విభజన తర్వాత జాతీయ హోదా వచ్చిన తర్వాత కొంచెం ఒక 60% పనులు పూర్తి చేశారు. అలా పూర్తి చేసిన పనుల్ని మిగతా 40% పూర్తి చేయకుండా దాన్ని భ్రష్టు పట్టించి విధ్వంసం చేసి వర్షాలకు వదిలేసి దాని మీద ఎలాంటి రివర్స్ టెండరింగ్లు అని చెప్పి సర్వనాశనం చేశారు. ఈ రోజు గోదావరి ప్రాజెక్టు అసలు దాని గురించి పోలవరం అనే దాని గురించి విలువ తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసేవాళ్లే కాదు. 194 టీఎంసీలు నిల్వ చేసే కెపాసిటీ ఉండి 322 టీఎంసీలు మనకి నీటిని ఇది చేసే సత్తా ఉంది. అంటే రాష్ట్రానికి ప్రతి చోట దాదాపు 28,50,000 మందికి తాగునీరు అందింది. ఇప్పుడు నీళ్లు లేకుండా విశాఖపట్నం లాంటి సిటీస్ లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటివి కొంచెం పారిశ్రామికంగా కూడా పరిశ్రమలకు వాటికి అందించడానికి అవకాశం ఉంటది. సో ఇంత విలువైన అంటే జీవనాడి అని ఎందుకన్నారంటే పోలవరం ఒకటి ఒక ఆయకట్టు గానో ప్రాజెక్ట్ గానో చూడకూడదు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రైడ్ అన్నమాట. అలాంటి ప్రాజెక్ట్ ఎవరు ఇక ప్రపంచంలో కట్టలేరు, కట్టడానికి సోర్స్ కూడా లేదు. సో అంత పెద్ద ప్రాజెక్టు కట్టడం వల్ల అసలు మనం అదే పనిగా పనిచేయాల్సింది గవర్నమెంట్. ముందు దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకున్నట్లయితే గత 5 ఏళ్లలో ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరే లెవెల్లో ఉండేది. ఖచ్చితంగా అండి. అంటే అందుకే చెప్పారు పోలవరం అంత హాస్యం అయిపోయింది. తెలంగాణలో కాళేశ్వరం అని చెప్పి తెలంగాణలో కాళేశ్వరం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్లు అవినీతి చేయని ఏమైనా చేయని బడ్జెట్ ని కేటాయించుకోగలిగింది. మనం ఎందుకు కేటాయించుకోలేకపోయాం, మనం ఎందుకు కట్టలేకపోయాం? 129 కోట్ల ప్రాజెక్టు అప్పుడు ఎస్టిమేషన్ వేసింది, ఈ రోజు 50,000 కోట్లు చేరుకుంది. అంటే టౌన్ లో పెరుగుతా పోతుంది తప్పితే అసమర్థంగా మనం చేసుకోలేకపోతున్నాం తప్పితే దాన్ని పూర్తి చేయలేకపోతున్నాం. మేమైతే గట్టిగా నమ్మేది ఏంటంటే కూటమి